ఐక్యత ఎక్కడ ఏ కుటుంబంలో అయితే సమాధానం ఉంటుందో, ఏ భార్యాభర్తల్లో అయితే సమాధానము, ఐక్యత, ప్రేమ, అనురాగాలు ఉంటాయో అక్కడ ఉంటుందంట ఆశీర్వాదము, శాశ్వత జీవము. అదేంటంటే మన సమాధానం అనేది పాడు కాకుండా చూసుకోవాలి. అది నీ బాధ్యతే. ఎవడో నీకు చేయడు, నీకు నువ్వే కాపాడుకోవాలి. అందుకే బైబిల్ ఏం రాస్తుందో తెలుసా? సమాధానాన్ని వెతికి వెంటాడండి అంది. అంటే వెతికి వెంటాడండి అంటే ఎక్కడ పోయింది? అది ఎక్కడికో పోయిందనే కదా. సమాధానం ఎక్కడుందో దాన్ని వెతుక్కోండి, వెంటాడండి అని ఉంది. అంటే దాన్ని నువ్వే వెతుక్కోవాలి. నీ కుటుంబాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి. నీ కుటుంబంలో సమాధానం ఎందుకు కోల్పోయావు? నీ కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తున్నాయి? నీ కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఆ ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని వెతుక్కుని నువ్వే సమాధానం కలిగేటట్లుగా నీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవించాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ ఇంట్లో ఆశీర్వాదం అనేది అలాగే నిలబడిపోద్ది. హల్లెలూయా.